గుజరాత్లోని సోమనాథ్ ఆలయం మన భారత్లోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయం సుమారు 2000 సంవత్సరాల పూర్వం కట్టబడింది. గర్భగుడిలో గాల్లో తేలే లింగం ఈ ఆలయ ప్రత్యేకత. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయాన్ని మొదటిసారి మొహమ్మద్ గజనీ 1024వ సంవత్సరంలో గజ్నావిడ్ ఆర్మీతో ధ్వంసం చేసి గుడిలోని వజ్రాలు వైడూర్యాలు మోయటానికి నెలల కాలం పట్టిందని అంటారు. రెండవసారి 1299వ సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ పునర్నిర్మించిన ఆలయాన్ని కూల్చివేతకు పాల్పడ్డాడు. మూడవసారి 1395వ సంవత్సరంలో జాఫర్ ఖాన్ ఆలయాన్ని అటాక్ చేశాడు. ఇక చివరిగా నాలుగవసారి 1706లో ఔరంగజేబ్ తన ఆర్మీని వెంటబెట్టుకుని ఆలయ పునాదుల్ని పెకలించాలని చూశాడు. ఆలయాన్ని ధ్వంసం చేయొద్దని అడ్డుపడిన వందల మంది రాజుల్ని, లక్షల మంది ప్రజల్ని చంపారు ఈ ముస్లిం ఇన్వేడర్స్. శిథిలావస్థలో ఉన్న సోమనాథ్ ఆలయాన్ని చివరిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1947 నుంచి 51 మధ్యలో పునర్నిర్మించారు. వీడియో నచ్చితే హరహర మహాదేవ్ అని కమెంట్ చేయండి. ఆల్సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.